ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా హస్బెండ్ వల్ల స్టాఫ్ మొత్తంతో మేము ఒక పెళ్ళికి వెళ్తున్నామండి. మా హస్బెండ్ అండ్ వాళ్ళ బ్రాంచ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ క్లోజ్. వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంటే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఎవరెవరు వెళ్తూ ఉన్నామంటే, మేడం అని చెప్పాను కదండి, అంటే సేమ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రాంచ్లోనే ఒక కొలీగ్ ఉండేవారు. రీసెంట్గా వేరే దగ్గర ట్రాన్స్ఫర్ వచ్చిందని చెప్పాను కదా, అప్పుడెప్పుడో వీడియో చేశాను. ఆ మేడం వాళ్ళతో అండ్ మేడం వాళ్ళ సార్ హస్బెండ్ అండ్ వాళ్ళ బాబు, నేను మా హస్బెండ్ మా బాబు అండ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రాంచ్ స్టాఫ్ ఉంటారు కదా, ఆ సార్ అండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. ఇదంతా సడన్గా డెసిజన్ తీసేసుకున్నాము. అంటే ముందు నుంచి ఏం అనుకోలేదు వెళ్దాము అన్నట్టుగా. మేడం వాళ్ళు కూడా లాస్ట్లో ఇంకా రేపు వెళ్తాం అనేటప్పుడు ఈరోజు నైట్ ఫోన్ చేశారు, వెళ్దాం అనుకుంటున్నాం మీరు వచ్చేయండి అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా. ఇంకా లాస్ట్ మినిట్లో అయ్యేసరికి ఫాస్ట్గా రెడీ అయిపోయాను నేనైతే. ఇంకా అందులోటి శారీ కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది కదా. మేడం వాళ్ళు అండ్ వేరే సార్ వాళ్ళు అందరూ కూడా రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసారు. ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి ఇంకా మేము జస్ట్ ఏమీ రెడీ అవ్వలేదు. వాళ్ళు వచ్చి ఒక 10 to 20 minutesలో మొత్తం రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ ఏం తినలేదు, ఇంకా టిఫిన్ లంచ్ అలాంటివి ఏం ప్లాన్ చేసుకోలేదు. డైరెక్ట్ ఇంకా పెళ్ళికే వెళ్ళి అక్కడే ఎలా తినేసేయచ్చులే అన్నట్టుగా అక్కడికి వెళ్తూ ఉన్నాము. పెళ్ళి వచ్చేసి ఎక్కడంటే, నేను ఇప్పటికీ మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను కదా, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది అని. అదే గొరవనహల్లి అండి. గొరవనహల్లి దగ్గరలోనే టెంపుల్ దగ్గరలోనే ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడే పెళ్ళి. ఎట్లాగో మాకు దగ్గరే ఉంటుంది గొరవనహల్లి, మాకే దగ్గర ఉండేది. అందుకే అక్కడ వాళ్ళందరూ మా దగ్గరికే వచ్చేసారు. ఇక్కడ నుంచి మాకు జస్ట్ ఒక 30 kilometers పడుతుంది అంతే. జస్ట్ 30 అంటే ఇంక కార్లో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా వచ్చేసాము. ఇదే మీకు ఫస్ట్లో చూపించాను చూడండి, అది టెంపుల్ మెయిన్ గోపురం చూపించాను కదా. అది దాటుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. కొంచెం ముందుకెళ్తే మనకు ఒక 2-3 కళ్యాణ మండపాలు వస్తాయి. అక్కడ ఒక కళ్యాణ మండపంలో ఈ పెళ్ళి జరుగుతుంది. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఒక 8:30కి అంతా మేము ఇంకా ఇక్కడికి వచ్చేసాము. మార్నింగే పెళ్ళి ఇక్కడ. ఇదే అండి ఇక్కడ వీళ్ళదే పెళ్ళి. ఇక్కడ మీకు పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది కదా, ఫ్లెక్స్. ఇదే ఇంకా కళ్యాణ మండపంకి వెళ్ళే రూటు. కార్ దిగేసి అందరం వెళ్తా ఉన్నాము. ఇంకా లేడీస్కి కొంచెం లేడీస్ అలా తోడు ఉంటే బాగుంటుంది కదా. దానికోసమని నేను మేడం ఇద్దరం అండ్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ జెంట్సే కదా అండ్ పిల్లలు. వచ్చేసాము. మేము వచ్చేసరికి అందరూ వచ్చేసారు. ఇంకా మేము లాస్ట్లో మీన్స్ అంటే కరెక్ట్ టైంకి వెళ్ళాము. యాక్చువల్లీ లేట్ అవుతుందేమో అనుకున్నాం, బట్ కరెక్ట్ టైంకి మేము వెళ్ళిన ఒక 5 to 10 minutes తర్వాత తాళి కట్టడం అయిపోయిందండి. మెయిన్ అప్పుడే మ్యారేజ్ అయిపోయింది. కొంచెం ముందుగానే వెళ్ళాము. ఎగ్జాక్ట్ టైంకే వెళ్ళాము. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా 1 day ముందే రిసెప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ అందరూ అక్కడే స్టే చేస్తారు కదా. రిసెప్షన్ అంతా అక్కడే కాబట్టి ఇంకా అక్కడక్కడే రెడీ అయ్యి అక్కడే ఎక్కువ మంది ఉండిపోతారు కదా. దానికోసం ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. పెళ్ళికి కొంచెం మనలాగా కొంచెం దూరం ఉండి లేట్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది, ముందే అక్కడ స్టే అయిన వాళ్ళు ఇంకెక్కువ మంది ఉంటారు కదా. జనాలందరూ వాళ్ళే. పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మేము ఫోటో కొంచెం అలా వీడియో తీసుకుంటా ఉన్నాము. మా పిల్లలైతే ఫుల్ ఇంకా అల్లరి, అసలు తట్టుకోలేకపోయినాము. అక్కడ కొంచెం అలా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా కింద మేము భోజనాలకు వచ్చేసాము. ఇక్కడ భోజనాల దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. భోజనాలు ఏమేమి పెట్టారనేది మీకు చూపిస్తాను చూడండి. మీరు ఇప్పటివరకు కర్ణాటక స్టైల్లో పెళ్ళి అయినా భోజనాలు అయినా ఇప్పటివరకు తినలేదు అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి అనేది. నార్మల్ మన ఆంధ్ర తెలంగాణ ఎలా ఉంటాయి అలాగే, బట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తాయి అంతే. ఇక్కడ స్వీట్ వచ్చేసి ఫస్ట్ లడ్డు పెట్టారు అండ్ దాని తర్వాత మనకి సాబ్దానా ఉంటుంది కదండి, దాంతో స్వీట్ చేశారు. అండ్ దాని తర్వాత ఇలా కొంచెం మనకి ఇక్కడ కర్ణాటక దగ్గర ఏంటంటే పెసరపప్పు అండ్ కీరా క్యారెట్ చిన్నగా తురిమేసి పెసరపప్పు నానిన దాంట్లో వేస్తారు. అండ్ ఇంకొకటి చిన్న మనకు మామూలుగా ఫ్రై అలా పెట్టారు, బెండకాయ ఫ్రై. నెక్స్ట్ పలావు, పచ్చడి, వడియాలు, ఇంక ఇవి కామన్ కదా. మేము వచ్చేసి ఇక్కడ బ్రంచ్ చేసేస్తూ ఉన్నాము. లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఇక్కడే అయిపోతూ ఉంది. లాస్ట్లో అన్నము అండ్ పప్పు దాంతో ముగించేశారు. ఇంకా చాలా టైం స్పెండ్ చేసాము అక్కడే. ఇంకా కొంతసేపు అలా వెయిట్ చేసి వాళ్ళతో అందరితో మాట్లాడి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని ఇంకా మేము ఇక్కడ బయలుదేరిపోయాము. ఇప్పుడు మేము బయలుదేరుతుంది వచ్చేసి ఇంటికి కాదండి. చెప్పాను కదా టెంపుల్ దగ్గరే అని, గొరవనహల్లి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇంకా అక్కడ దాకా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా అన్నట్టుగా మళ్ళీ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తూ ఉన్నాము. ఇదే ఇంకా ఇక్కడ నుంచి మన లోపలికి వెళ్ళిపోతే అమ్మవారి టెంపుల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ రైట్ అండి, రైట్కి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. బట్ మాకేంటంటే మేము వెళ్ళింది కార్లో కదా అండ్ దట్టు ఫుల్ రష్ ఉండింది. అంటే ఇది హాలిడే రోజు వెళ్ళాము, బాగా రష్ ఉంది. ఇంకా తెలిసింది కదండి హాలిడే అంటే ఫుల్గా భక్తులు వచ్చేస్తూ ఉంటారు. అండ్ దట్టు ఇలా ఫంక్షన్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయి దగ్గరలో అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా.
అండ్ అదే రోజు ఒక 2 to 3 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి సేమ్ డే. సో మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఏ ఫంక్షన్ అన్నట్టుగా. మళ్ళీ క్లియర్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళాము. సో ఇంకా దానివల్ల కార్ పార్కింగ్కి చాలా టైం పట్టింది. పార్క్ చేయడానికి టెంపుల్ అంతా ఒక రౌండ్ వేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నుంచి మేము వెళ్తూ ఉండింది ఇంకా పార్కింగ్ కోసమని ఇక్కడ వెళ్తూ ఉన్నాము. సో ఇదంతా మనం లైన్లో నిల్చుంటాం కదా అమ్మవారికి లోపల దర్శనం కోసం. సో ఇదంతా లైన్ నిల్చున్న ప్లేస్ ఇది. సో ఇదంతా దాటుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని కార్ పార్కింగ్ ప్లేస్లో మళ్ళీ పార్క్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము దర్శనానికి వెళ్తూ ఉన్నాము. మీకు చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఇప్పటికీ ఇది 3rd టైము దర్శనం చేసుకోవడం, అంటే రీసెంట్గానే. సో ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము, నేను మా బాబు ముందు వెళ్తూ ఉన్నాము. వెనకాల అందరు మేడం వాళ్ళు అండ్ మా హస్బెండ్ ఇంకా వేరే సార్ వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి మెయిన్ ఇలా క్యూ వెళ్ళే ముందు కొంచెం ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి క్యూ లైన్కి పెట్టినది లైన్ అండి. సో ఆ రోజు అంటే రష్ జనాలు ఏమి ఎక్కువే ఉన్నారు. బట్ అందరూ పెళ్ళికి వచ్చిన వాళ్ళు, అంటే ఫంక్షన్ హాల్కి వచ్చిన వాళ్ళు అండ్ కొంచెం హాలిడే అనేసరికి ఎక్కువ జనాలు వస్తారు కదా. బట్ దర్శనం దగ్గర మాత్రం ఒకనొక టైంలో కొంచెం క్యూ లైన్ దగ్గర చాలా తక్కువే ఉండింది రష్. బట్ కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా మినిమం కామనే కదండి, ఒక 5 minutes అలా వెయిట్ చేసాం దర్శనం కోసం. బట్ ఎప్పటికంటే ఈసారి మాత్రం చాలా త్వరగా అయిపోయింది దర్శనం, దానికి మనం ఒప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మా బాబు వేషాలు చూడండి ఎట్లా నడుస్తూ ఉన్నాడో. సో పిల్లలు పాపం అప్పటి వరకు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా వెళ్దాం అనేసరికి ఇంటికి అనుకున్నారు, మళ్ళీ టెంపుల్ అనేసరికి టెంపుల్ తర్వాత ఇంటికి వెళ్దామా వద్దని మళ్ళీ అడుగుతూ ఉన్నాడు మా బాబు ఇక్కడ. సో పిల్లలు వెనక వస్తూ ఉన్నారు. అండ్ మధ్యలో ఇంకా పెద్దగా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే పెద్దగా రష్ ఏం లేదు. బట్ ఇంకా ప్రతిసారి వీడియో తీస్తూ ఉంటే వాళ్ళందరూ ఎట్లో చూస్తూ ఉంటారు. అండ్ ఇది కూడా మీకు చాలాసార్లు చూపించాను కదా, ఇది 3rd టైం నేను చూపించడం, అందుకోసమని ఈసారి ఏం పెద్దగా ఎక్కువ చూపించలేదు. సో ఇక్కడ జనాలు కొంచెం అక్కడ కొంచెం రష్గా ఉంది. ఇక్కడ నుంచి మేము ఒక 5 minutes అయితే మాకు దర్శనం అయిపోయింది ఇంకా. సో ఇక్కడ మీకు మెయిన్ గోపురం చూపిస్తూ ఉన్నాను చూడండి. అండ్ ఇంకా టెంపుల్ కంటే ముందు మనకి చిన్న చిన్న షాపులు ఉంటాయి, అమ్మవారికి సారే అలా లేదంటే ఏమన్నా ముందే మొక్కుకొని ఉంటారు కదా అమ్మవారికి ముందే మొక్కు. సో అలాంటి వాళ్ళకి గాజులు అంటే అన్నీ ఒక సెట్ లాగా ఇస్తారు. టెంపుల్ ముందే మనకి అన్నీ రెడీగా ఉంటాయి. మనం వెళ్ళి మీకు ఎలాంటి పూజ కోసం అని అంటే వాళ్ళు అలా శారీతోనా లేదంటే ఒడి బియ్యమా అలా ఏదంటే అది అన్నట్టుగా ఇస్తారు. సో అది మొత్తం మనము సెట్ లాగా పట్టుకొని వెళ్తే లోపల మనకి పూజ చేసేసి కుంకుమ పసుపు అమ్మవారికి అర్చన చేసింది ఉంటుంది కదా, సో అవన్నీ ఇచ్చేస్తారు. సో ఇదే మెయిన్ ఇంకా గోపురం మనకి ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, అంటే టెంపుల్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయింది. అండ్ దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే ఇక్కడ చిన్న డ్యామ్ ఉంది అనేసరికి ఇంకా తీతా డ్యామ్ అని ఉంది టెంపుల్కి దగ్గరే, కొంచెం ముందుకెళ్తే సరిపోతుంది. సో దానికోసమని మళ్ళీ ఇంకా ఇక్కడికి వెళ్తా ఉన్నాము. యాక్చువల్లీ తీటా డ్యామ్ చూడడం ఇది 2nd టైం అండి. మేము మీకు చూపించడం మాత్రం ఫస్ట్ టైమే, ఎందుకంటే అప్పుడెప్పుడో నేను వెళ్ళినప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ అలాంటిది ఏం లేదు. ఒక 2-3 years బ్యాక్ వెళ్ళాము ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడే వెళ్ళేది ఇంకా. సో అందరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో టెంపుల్ నుంచి వెళ్ళే దారిలో కొంచెం ఒక ఈజీగా ఒక 1/2 kilometer పైన ఉండొచ్చు అంతే దగ్గరే. సో ఇక్కడ వెళ్ళడానికి ఇలాంటి దారి ఉంది అని మేము అనుకున్నాం ఫస్ట్, అంటే తెలియదు కదా, ఇక్కడ అప్పుడెప్పుడో వెళ్ళాము గుర్తులేదు యాక్చువల్లీ. సో అందులోటి ఇంకా ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా, కొత్త కట్టేవి కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కదా. సో ఇదే అండి తీటా డ్యామ్. ఫుల్గా వాటర్ వచ్చేసాయి చూడండి. అండ్ వాటర్ ఇక్కడ ఫుల్గా సరిపోక అండ్ పక్కన కూడా మనకి గేట్స్ ఓపెన్ చేస్తారు కదా ఏదైనా ఇట్లా చిన్న రివర్స్కి. సో అలా ఓపెన్ చేసి పక్కన మనకి వాటర్ వెళ్ళే ఛాన్స్ ఇచ్చారు. సో అక్కడ నుంచి మనం కూడా వెళ్ళి చూడొచ్చు అనేసరికి మేము ఇంక ఇక్కడ అన్నీ చూసేసి నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం అన్నట్టుగా ఉన్నాము. సో చూడండి వాటర్ మనం చూసేంత వరకు వాటర్ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న చిన్న రివర్స్లో అలా. సో ఇక్కడ అదే చూసేస్తూ ఉన్నాము. సో ఇక్కడ కొంచెం వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా కర్ణాటకలో కొన్ని ప్లేసెస్కి అయితే వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కొన్ని ప్లేసెస్లో మాత్రం కొంచెం ఇబ్బందినే. సో వచ్చేటప్పుడు మేము ఇలాంటి దారిలో వచ్చాము, కొంచెం జారిపోయేట్టుగానే ఉంది. బట్ వెళ్ళేటప్పుడు ఇలా మెట్లున్నాయని మాకు అస్సలు తెలీదు. సో మళ్ళీ మెట్లు కనిపించేసరికి అమ్మాయి అనిపించింది, లేదంటే పిల్లల్ని పట్టుకొని నడవడం అంటే కష్టమే కదా. అందులోటి 1 day ముందు అలా వర్షం వచ్చేసరికి కొంచెం జారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇలా మెట్లుండేసరికి అమ్మయ్య అనుకున్నాము. సో ఇక్కడ మన కింద చిన్నగా మనకి షాప్స్ లాగా ఉంటాయి. సో పానీపూరి లేదంటే బేల్పూరి అలాంటివి అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు బజ్జీలు అలాంటివి తినేయడానికి ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా చిన్న బండీలు అండ్ చిన్న షాప్ అలా ఉంది. అండ్ జ్యూసెస్ కూడా చెరుకు రసం అలా ఉంది. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ఈ పక్క వెళ్తే మనం చూడొచ్చు అనేసరికి మా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. సరే వీళ్ళు వెళ్ళొచ్చి బాగానే ఉంది చూడడానికి అంటే వెళ్దాము, లేదంటే ఇక్కడే వెయిట్ చేద్దాం అనుకుని ఉన్నాము. నేనైతే ఇక్కడే ఉన్నాను.
సో అక్కడే మనకి ఇక చిన్న హోల్ నుంచి కనిపిస్తూ ఉంది కదా, సో అక్కడ నుంచి మనకి చిన్న చిన్న గేట్లు ఓపెన్ చేశారంట. సో అక్కడ నుంచి మనం వాటర్ చూడొచ్చంట. సో ఇంకా వీళ్ళు ఇంకా రావట్లేదు మా వాళ్ళు ఏంటని చూస్తే రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారు. అదేంటబ్బా అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారు అని అనుకుంటే, ఇంకా చాలా దూరం వెళ్ళాలంట చూడడానికి. అండ్ పైన అర్థమవుతుంది కదా వెదర్ అనేది చాలా హీట్గా, ఎండ ఎక్కువ వచ్చేసింది. సో అప్పటికి ఎంత అయిందంటే టైము 11 అలా అవుతూ ఉంది. సో 11 కంటే ఎండ బీభత్సంగా ఉంటుంది కదా. అండ్ దట్టు ఆ రోజు వర్షం ఏం లేదు, ఎక్కువ ఎండ ఉండేసరికి ఇంకొంచెం హీట్ ఎక్కువనే అనిపించింది మాకు. సో అక్కడ నుంచి ఇంకా మేము రిటర్న్ అయిపోతూ ఉన్నాము. టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఆ డ్యామ్ కూడా చూసేసినాక ఇంకా మేము రిటర్న్ అయిపోతూ ఉన్నాము. సో టెంపుల్ అంటే కామన్ కదా, ఇలాంటి చిన్న చిన్నవి పిల్లల కోసమని లేడీస్ కోసమని కూడా ఇలా చిన్న చిన్న వస్తువులు అలాంటివి పెట్టేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడే కాదు, ఇంకా మనం టెంపుల్ లోపలికి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మనకు ఉంటుంది, చిన్న చిన్న షాపుల్లాగా ఉంటాయి. సో అక్కడ మీరు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ అనేది డబల్ త్రిబల్ రేట్లో ఉంటాయి. సో కానీ మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మారం చేస్తూ ఉంటారు కదా, కనిపించగానే ఇది కొనిచ్చు అది కొనివ్వు అన్నట్టుగా. అప్పటికే మా పిల్లలు ఇద్దరికి, మేడం వాళ్ళ బాబుకి అండ్ మా బాబు ఇద్దరికి కూడా బబుల్స్ వస్తాయి చూడండి, అలాంటిది కొన్నాము. నార్మల్గా అయితే 10-20 ఉంటుంది, బట్ అక్కడ 50, 60, 70 అలా అమ్ముతున్నారు. అందులోటి పిల్లలు ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటే దాని కాస్ట్లు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో చెప్పాను కదా ఇక్కడ వెహికల్స్ ఫుల్ రష్గా ఉండింది. ఈ పెళ్ళిళ్ళు సీజన్ అండ్ దట్టు ఇంకా ఎక్కువ అదే రోజు 3 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి కదా. సో దానికోసమని కొంచెం రష్ ఎక్కువే ఉండింది. సో ఇంక మేము రిటర్న్ అయిపోతూ ఉన్నాం ఇంటికి. యాక్చువల్లీ ఇలాంటి ప్లాన్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంటే మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్తో ఒక ట్రిప్ అయినా వేయాలి, అంటే మళ్ళీ ఎక్కడో ట్రాన్స్ఫర్ వస్తే అందరం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు కదా. సో దగ్గర ఉన్నప్పుడే ఒక్క ట్రిప్ అయినా వేయాలి అనుకుంటూనే ఉంటాం. బట్ అది ఎప్పుడు సక్సెస్ అవుతుందో చూడాలి నిజంగా. బట్ ఏంటంటే ఇలా చిన్న చిన్న వాటికి కలిసి ఇట్లా అంటే మనకి స్టాఫ్కి అందరికీ తెలిసిన వాళ్ళ దగ్గర పెళ్ళికైనా లేదంటే ఫంక్షన్కైనా వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో ఎట్ లాస్ట్ ఇదైనా నెరవేర్చుకున్నాం అనిపిస్తుంది, లేదంటే అందరం మిస్ అయ్యే వాళ్ళం. సో ఇంకా ఇదే మేము ఇంకా ఎగ్జిట్ అవుతా ఉన్నాము. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్కి మనకి ఆర్చ్ లాగా కడతారు కదా. సో అదే ఇంకా ఇది ఎంట్రన్స్. సో మేము ఇప్పుడు ఎగ్జిట్ అవుతా ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. బట్ ఇలా చిన్న చిన్న కలవడం కూడా మాకైతే బాగానే అనిపించింది. కలిసిన ప్రతిసారి మేమందరం అనుకుంటాం, మేడం మీరే అప్పుడప్పుడు వస్తూ ఉండాలని, వాళ్ళేమో మీరే వస్తూ ఉండాలి, అట్లా అట్లా అనుకుంటూ ఉంటాం. బట్ వీళ్ళకి అస్సలు టైం ఉండదు. వచ్చేదే హాలిడేస్ సాటర్డే సండే, అది కూడా సెకండ్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే, సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే, లేదంటే మనకి ఇంకా ఓన్లీ సండేనే. సో వచ్చిన వన్ డే కూడా కొంచెం రెస్ట్ తీసుకుందాము అన్నట్టుగా అనుకుంటారు కదా ఎవరైనా, లేదంటే ఇంకేమైనా మనకు వేరే పర్సనల్ కూడా పనులు ఉంటాయి కదా. సో దానివల్ల కలవలేకపోతున్నాం. లేదంటే మేడం వాళ్ళు ఇక్కడ సేమ్ బ్రాంచ్లో, అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు ఉన్న బ్రాంచ్లో ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలిసే వాళ్ళము. బట్ ఇంకా మేడం ఇప్పుడు వేరే బ్రాంచ్ కదా, సో పొద్దున పోయి సాయంత్రం రావడం అలా అయిపోయింది. సో ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడ మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి 2 బ్యాగ్స్ ఇచ్చారు. సో ఇవి మనం ఏమైనా చిన్న చిన్న లగేజ్ అలా పట్టుకోవడానికి బాగానే ఉంటాయి, వాటర్ బాటిల్స్ అయినా టిఫిన్ బాక్సెస్ అయినా అలా. సో ఇవి వచ్చేసి లడ్డు అండి. మీకు ఫస్ట్ భోజనాల్లో చూపించాను కదా లడ్డు పెట్టారని. సో ఈ లడ్డు మా పిల్లలు బాగా తినడం చూసి ఎవరిదైతే ఫంక్షన్ ఉంది కదా వాళ్ళు మళ్ళీ మాకు బాక్స్లలో పెట్టించారు. అవి ఆల్రెడీ తిన్న తర్వాత అన్ని లడ్డూలు ఉన్నాయి, నేను వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేశాను. మామూలుగా అయితే ఇద్దరికి, మాకు మేడంకి అండ్ వేరే సార్ వాళ్ళకి కూడా ఈజీగా 10 to 15 అలా పెట్టించేశారు. అండ్ వేరే రిటర్న్ గిఫ్ట్స్ ఏమున్నాయని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ బ్యాగ్లు అయితే బాగానే ఉన్నాయండి. సో 2 బ్యాగులు ఇచ్చారు, అంటే ఎంతమంది వెళ్తే అన్ని బ్యాగ్స్. నేను మా హస్బెండ్ కాబట్టి మాకు చెరొక్కటి ఇచ్చారు అలా. అండ్ ఈ గిఫ్ట్ కవర్లో వచ్చేసి చిన్న స్టీల్ బాక్స్ ఉంటుంది కదా, టిఫిన్ బాక్స్, సో అలా ఇచ్చారు. సో టిఫిన్ బాక్స్ ఇచ్చారు. అండ్ టిఫిన్ బాక్స్లో కూడా ఇంకా లేడీస్ అనేసరికి ఖచ్చితంగా మనకి పసుపు కుంకుమ, లేదంటే ఏదైనా బ్లౌజ్ పీస్, లేదంటే ఫ్రూట్ అలా ఇస్తారు కదా, పువ్వులు ఏదన్నా ఫ్లవర్తో. సో బనానాస్ అవి కూడా ఇచ్చారు. బట్ మేము అక్కడే తినేసాము. ఇంకా ఇక్కడికి వచ్చినవి మాత్రం ఏంటంటే బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ. సో ప్రతి బాక్స్లో సేమ్ ఇవే ప్రొవైడ్ చేశారు, కాకపోతే కలర్ చేంజింగ్ అంతే బ్లౌజ్ పీసెస్. సో ఇలా ఇచ్చారు. అండ్ స్టీల్ బాక్సెస్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయే ఇచ్చారు. అండ్ సేమ్ బాక్స్లో కూడా ఇంకొక టిఫిన్ బాక్సు సేమ్ ఇంకా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టుగా. మాకు ఎందుకు బై మిస్టేక్లోనో లేకపోతే మేము ఆల్రెడీ తినేటప్పుడే అందరికి ఇచ్చేసారు, మళ్ళీ సపరేట్గా పిలిచి కూడా లడ్డూలతో పాటు ఇది కూడా మళ్ళీ ఇచ్చేసారు. అందుకే మాకు 2 వచ్చాయి, నాకైనా మేడం వాళ్ళకైనా. సో మళ్ళీ ఇంకో బ్లౌజ్ పీసు అండ్ పసుపు కుంకుమ అండ్ ఒక స్టీల్ బాక్స్ ఇంకా.
సో ఇవైతే ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఇంకేం ఇచ్చారనంటే లడ్డూలు చెప్పాను కదా, అవి అందరికి ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ. ఇక్కడ కర్ణాటక సైడు ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా, లేదంటే ఇంటికి నుంచి మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ తీసుకుంటాం కదా, సో అప్పుడు కూడా కొబ్బరికాయ ఇవ్వడం నేనైతే ఇక్కడనే చూస్తున్నాను. అంటే మెయిన్గా ఇక్కడ మధుగిరి ఇక్కడ పక్కనే చూస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ వేరే కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చేటప్పుడు వాళ్ళు సేమ్ ఇట్లే కొబ్బరికాయ కూడా ఇవ్వడం చూశాను, పసుపు కుంకుమతో పాటు. అండ్ కొంచెం క్యాష్ కూడా ఇస్తారు ఎంతో కొంత. సో అలా ఇవ్వడం నేనైతే ఇక్కడే చూస్తూ ఉన్నాను. సో అంతేనండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.